అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామ 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 అని రామనామం 3 సార్లు జపించడం వల్ల 1000 సార్లు జపించినంత ఫలితం ఎలా వస్తుందో తెలుసుకుందామా? రామ 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 అని 3 సార్లు జపిస్తే 1000 సార్లు జపించినట్టండి హిందూ ధర్మశాస్త్రంలో ఒక ప్రసిద్ధమైన నమ్మకం అండి. అసలు రామ అనే రామనామం ఎలా వచ్చిందో తెలుసుకుందామా? రామనామం 2 శక్తివంతమైన మంత్రాల కలయికండి. పంచాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం అండి. పంచాక్షరి మంత్రం అంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇందులో మా అనేది జీవం అంట. అష్టాక్షరి మంత్రం అండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇందులో రా అనేది జీవం అంట. ఈ 2 మంత్రాల కలయికే రామ అనే నామం అండి. ఇంకొకటి రామ అనే పదాన్ని విడదీసి చూద్దాం. అదే రామనామాన్ని రా ప్లస్ ఆ ప్లస్ మా. రా అనేది అగ్నిబీజం అండి, ఆ అనేది సూర్యబీజం అండి, మా అనేది చంద్రబీజం. రా అగ్నిబీజం అండి. అగ్నిబీజం అంటే మనలో ఉన్న పాపాలను దోషాలను తొలగిస్తుందండి. ఆ అనేది సూర్యబీజం అండి. మనలో ప్రాణశక్తిని కలిగిస్తుందండి. మా చంద్రబీజం అండి. మన మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుందండి. అంటే రామ అనే నామం జపించటం వల్ల మనకి జ్ఞానశక్తి కలగడమే కాక మనసుకి ఆనందము ఆహ్లాదము కలిగిస్తుంది. అంతేకాకుండా అంటే త్రికరణ శుద్ధి జరుగుతుందన్నమాట రామనామ జపం వల్ల. విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం ఉందండి. ఒకసారి ఈశ్వరుడు విష్ణు సహస్రనామం పఠిస్తుండగా పార్వతీదేవి ఇలా అడిగిందటండి. ఏంటంటే, పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. అంటే, ఓ ప్రభో, పండితులు అందరూ నిత్యం విష్ణు సహస్రనామాల్ని పఠిస్తూ ఉంటారు కదా, ఏ విధంగా అంత సులభంగా పఠిస్తారో ఆచరిస్తారో ఆ విధానాన్ని తెలపండి అని పార్వతీదేవి అడిగిందటండి. అప్పుడు ఈశ్వరుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఏంటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ వరాననే, సుందరముఖం గల పార్వతీదేవి, శ్రీరామ రామ రామ అని నామం జపం చేయటం వల్ల నా మనసు ఎప్పుడూ ఆనందంతో ఉంటుంది. ఈ రామనామం జపం చేయటం వల్ల విష్ణువు యొక్క 1000 నామాలను జపించినంత ఫలితం లభిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా చెప్పారండి. రామనామం అనేది గొప్ప తారక మంత్రం. ఈ తారక మంత్రం జపించడం వల్ల మనస్సుకి ఆనందం, ఆహ్లాదం, జ్ఞానశక్తి, ప్రాణశక్తి అన్నీ కలుగుతాయండి. రామ 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 అనేది 1000 అనే సంఖ్యకు కూడా సమానం అండి. అది ఎలా అంటే, కటపయాది సంఖ్యా పద్ధతి అని ప్రాచీన భారతీయ సంఖ్యా పద్ధతి ఒకటి ఉందండి. దానిలో అక్షరాలకు అంకెల్ని సూచిస్తారండి. దాని ప్రకారం చూసుకుంటే రామాలో రా అనేది 2 అండి, మా అనేది 5 అండి. అంటే 2 × 5 10. రామ 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 10 × 10 × 10 1000. అంటే రామ 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 అనేది 1000 అనే సంఖ్యతో సమానమండి. శ్రీరామనామాన్ని జపించడం వల్ల వేదాలు వేదాంగాలు పఠించినంత పవిత్రత లభిస్తుందండి. జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలండి.